నమస్తే అండి. ఇవైతే ఉలవలు. నేను ఉలవ చారు తెప్పించుకున్నాను. ఉలవ చారు ప్లస్ ఉలవ కట్టు నాకు కావాల్సినప్పుడల్లా వండుకుందామని ఈ ఉలవలు అయితే తెప్పించుకున్నాను. ఇలా వేసుకుంటే కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. ఉలవ కట్టుకైతే మాత్రం ఉలవ చారు కూడా దీనిలో ఉన్న పచ్చదనం అంతా పోతుంది. నా చిన్నతనాన్ని అయితే రైతులు ఉండేవారండి. మేము వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. రెంట్కి రాజులు అనమాట. వాళ్ళ ఎడ్లకి పెట్టడానికని సాయంత్రం వంట కానీ ఉలవలు పొయ్యి మీద పెట్టి ఉంచేవారు. బిందెడు ఉలవలు ఉడకబెట్టేవారు. వాళ్ళకైతే దగ్గర దగ్గర ఒక 50 శాలతీల వరకు ఉండే అనమాట. ఆవులు, గేదెలు, ఎడ్లు అవన్నీ చాలా పాడి పంట ఎక్కువ అనమాట. ఈ ఉలవలు అయితే మాత్రం ఉలవలు, నువ్వులు అచ్చులు ఉంటాయి చూడండి, గానుగచ్చులు అంటే తెలగపిండి అచ్చులు ఉంటాయి చూడండి, ఆ అచ్చులు కూడా బస్తాలు పక్కన పెట్టి ఉంచేవారు. నాకు తెలియని వయసు అనమాట. అవి చాలా ఉండేవి అసలు. వాళ్ళ ఇంటి దగ్గర 1 ఎకరం పొలంలో 1 ఎకరం స్థలం అండి. అది స్థలంలో ఇల్లు కట్టుకున్నారు చివరికి, పెద్ద పెంకిటిల్లు. ఒకవైపు అయితే మిరపకాయలు ఆరబెట్టేవారు, ఒకవైపు గోకర్రలు, ఒకవైపు ఆమదం గింజలు, ఒక సైడ్ అంతా గేదెలు, ఆవులు అవన్నీ ఉండేయండి. మళ్ళీ సంవత్సరానికి సరిపడా పుల్లల ఆము అంటారు, అంటే పుల్లలు పొయ్యిలోకి పుల్లలు సంవత్సరానికి సరిపడా తోలేసి ఉంచుకునేవారు. అంటే సంవత్సరం అంటే నాకైతే తెలియదు, 2-3 నెలలకు ఒకసారి అలా పుల్లల ఆముని పెట్టుకునేవారు అనమాట. అంటే 2-3 నెలలకు ఒకసారి పుల్లలన్నీ తోలి పక్కన పెట్టుకొని పాలేరులతో కొట్టించుకునేవారు అనమాట పొయ్యిలోకి పుల్లలు. అలాగే ఈ ఉలవలు కూడా ఉడకబెడితే నాకు అప్పుడైతే తెలియదు. పొయ్యి మీద వాళ్ళ వంట అవగానే మధ్యాహ్నం నుంచి ఈ ఉడకబెట్టి అలా పొయ్యి మీద అలా ఉంచేసేవారు. నిప్పులు సెక్కి, అవి పెద్ద పుల్లలు కదండి, పెద్ద నిప్పులు ఉండేవి. ఆ నిప్పులకి అలా ఉడికిపోతూ ఉండేవి సాయంత్రం అయ్యేసరికి. తర్వాత ఇప్పుడైతే పెసరకట్టు చాలా ఫేమస్ అయ్యి చాలా టేస్ట్గా, చాలా కాస్ట్ కూడా ఎక్కువైపోయింది, అందరూ వాడుతున్నారు. అప్పుడైతే నా చిన్నతనాన్ని అయితే నాకు తెలిసి ఎడ్లకైతే మటుకు పెట్టేవారు. ఈ ఉలవలు అయితే మాత్రం ఎడ్లకే ఉడకబెట్టి బలం అని చెప్పేసి, అప్పుడు ఎడ్ల బళ్ళు ఉండేవి కదండి దుక్కులు దున్నడానికి. అలాగే ఎడ్ల బళ్ళు ఏమైనా బరువులు ఏమన్నా తీసుకురావడానికి, అంటే గడ్లు కోతలు అయిపోయిన తర్వాత ధాన్యం తీసుకొస్తారు చూడండి, ధాన్యం బస్తాలు కానీ, ఏమైనా వేరుశనక్కాయల బస్తాలు కానీ, ఇంకా చాలా వెయిట్ అంతా ఎడ్ల బళ్ళ మీద వేసి తీసుకొచ్చేవారు అనమాట. ఎక్కడికన్నా ప్రయాణాలు చేయాలన్నా ఆ ఎడ్ల బళ్ళ మీదే పల్లెటూరు వాళ్ళు ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయండి, అప్పుడైతే ఎడ్ల బళ్ళే, ఎవరికో కానీ ట్రాక్టర్ ఉండేది కాదు. చాలా మటుకు నా చిన్నతనాన్ని అయితే నాకు తెలిసి ఎడ్ల బళ్ళే కూడా ఎక్కాను నేను. భలే ఉండేది. పరిగెట్టించేవారు వాళ్ళైతే, కాశీ కర్ర పట్టుకొని ఒకేస్తే పరిగెట్టేసి ఎడ్లని. ఎడ్ల బండి భలే ఉండేది. అంటే కొట్టకూడదు అనుకోండి, వాళ్ళు అలా మరి వాళ్ళ గ్రిప్ అదే అనుకుంటా, మరి తెలియదు కదా. కానీ ఎడ్ల బండి మీద కూడా అదో సరదాగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా అయితే నేనైతే ఉలవ కట్టుకొని వేపుకుంటున్నా. అలాగే మా ఊరు శ్రీకాకుళం వాళ్ళు కరువు పనులకని వచ్చారండి. వాళ్ళైతే ఇలాగా బస్తాడు ఉలవ పిండి అయితే తెచ్చుకున్నారంట. మేము ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చి సరదాగా అలా కనిపించి వెళ్తే ఇదేం కూర అని అంటే ఉలవ కట్టు అనేవారు. ఉలవ కట్ట అంటే ఉలవ కట్ట అని చెప్పేసి 1 కేజీ పిండి తీసుకొచ్చి ఇచ్చారు మాకు. ఎలా వండాలంటే వాళ్ళైతే చెప్పారు ఉలవ కట్టు కాసుకోవడం. అప్పుడే భలే ఉండింది, వేడి అన్నంలో ఉలవ కట్టు వేసుకు తింటే భలే మంచి టేస్ట్ ఉంది. వాళ్ళైతే డైలీ ఉలవ కట్టే కాసుకునేవారండి. మనం పప్పుచారు అయితే ఎలా కాసుకుంటామో వాళ్ళైతే ఉలవ కట్టు అయితే అలాగే కాసుకునేవారు అనమాట. ఇలా ఉలవలో వేపేసి వీటితో పాటు కొంచెం మనం చూడండి సున్నుండ్లకి మినువులు ఎలా అయితే వేపుకుంటామో అలా వేపుకొని బరకకి కొంచెం బియ్యం కూడా, ఇప్పుడు ఇలాగా ఈ యొక్క 1/2 కేజీ ఉన్నాయి కదండి, వీళ్ళకి 1 గుప్పుడు బియ్యం చేర్చి ఇవి కూడా వేపేసి ఇందులో కలిపి పిండి బరకగా, అటు పిండి కాదు ఇటు రవ్వ కాకుండా కొంచెం బరకగా ఆడించాలండి. అప్పుడు పిండి ఆడించాలన్నమాట, కొంచెం లైట్గా బరక ఉండేలాగా.
భలే ఉంటుంది అన్నమాట అప్పుడు టేస్టీగా. నాకైతే అలా తెలుసు. నేను అందుకని మా పిల్లలు అసలు మన ఉలవచారు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఉలవచారు బయట తెస్తుంటే 70 రూపాయలు అలా ఉంటుంది. అలా ఎందుకులే అని చెప్పి నేను చేస్తానని చెప్పేసి ఉలవలు తెచ్చుకోమన్నాను. తెచ్చారు. ఈ విధంగా అయితే వేపుతున్నాను అనమాట. ఉలవచారు కాసేటప్పుడు అయితే వీడియో పెడతాను, చూద్దరు కానీ. ఇప్పటికైతే ఉలవలు అయితే ఈ విధంగా వేపుతున్నానండి. అంతే అండి.